ఎవరీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బార్డర్‌మ్యాన్ మనీ. ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మన ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. అంటే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనే కాదు, మనకి ఏపీ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు కదా. జాబ్ క్యాలెండర్ గురించి, జాబ్ క్యాలెండర్లో మనకి పోలీస్ అంటే హోమ్ మినిస్టర్, హోమ్ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అంటే ఏ ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అంటే మీన్ ఎస్ఐకి ఎన్ని ఉన్నాయి, కానిస్టేబుల్కి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా సింపుల్ గానే ఉంటుంది. 3 మినిట్స్లో అయితే కంప్లీట్ చేస్తాను, ఎక్కువ ల్యాగ్ అయితే ఉండదు. సో ఫస్ట్ మనం అన్ని వదిలేండి, జస్ట్ మనం హోమ్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎస్ఐ రిక్రూట్మెంట్. ఎస్ఐ పోస్టులు అనేవి మొత్తం మనకి 418 అంటే 418 పోస్టులు అయితే ఎస్ఐ ఉన్నాయి. ఇది నార్మల్గా ఒక్కొక్కసారి మన కానిస్టేబుల్ ఎస్ఐ కల్పిస్తారు కదా, అప్పుడు ఒక 6000 7000 కానిస్టేబుల్ అంటే 300 ఆర్ 400 మధ్యలోనే ఎస్ఐ ఉంటుంది. సో ఎస్ఐ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. 418 వేకెన్సీ అనేది చాలా ఎక్కువ అని నా ఒపీనియన్. లాస్ట్ మనం 3-4 నోటిఫికేషన్ చూసుకుంటే ఇదే పెద్ద నోటిఫికేషన్. అంటే ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పరంగా 418 నోటిఫికేషన్ అనేది చాలా పెద్ద నోటిఫికేషన్ చెప్పాలి ఎస్ఐ పరంగా. తర్వాత ఏంటంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. అంటే మన ఏపీ కానిస్టేబుల్ ఉంటారు, ఏపీ కానిస్టేబుల్లో 1970 పోస్ట్స్ అనేది అయితే ఉంది. ఇది మరీ హెవీ అని చెప్పలేను, పర్వాలేదు. అంటే ఏది లేని దానికంటే గుడ్డుగానే మెలన ఏమంటారు కదా, అలా పోల్చుకుంటే పర్వాలేదు. సో అంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొంచెం బూస్టింగ్ నోటిఫికేషన్ వస్తుందన్న ఒక ఇది ఉంటుంది. సో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ పోస్ట్ అయితే 1970 ఉన్నాయి. అలాగే జైలు వార్డెన్ మెన్ అనమాట, జైలు వార్డెన్ మెన్ 171 పోస్ట్ అయితే ఉన్నాయి. అలాగే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే తర్వాత ఫారెన్సిక్ ల్యాబ్ ఎఫ్ఎస్ఎల్ ఉంటుంది. ఫారెన్సిక్ ల్యాబ్లో ఇది మీరు ఇంత ముందు పెద్దగా విని ఉండకపోవచ్చు, ఈసారి మెన్షన్ చేశారు మనకి క్లియర్గా. ఫారెన్సిక్ ల్యాబ్లో కూడా ఎఫ్ఎస్ఎల్ అంటారు. 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్లోనే అసిస్టెంట్ డైరెక్టర్ అనేసి పోస్ట్కి జస్ట్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎవరైతే డ్రైవింగ్ కోర్స్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 10th ఇంటర్ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి కూడా డ్రైవర్ ఆపరేటర్ అనమాట. డ్రైవర్ ఆపరేటర్ ఫైర్ డిపార్ట్మెంట్లో 147 అంటే 147 వేకెన్సీస్ అయితే మనకి మెన్షన్ చేశారు. టోటల్ మొత్తం అన్ని కలుపుకొని, అంటే ఐ మీన్ ఎస్ఐ, కానిస్టేబుల్, జైలు వార్డెన్, ఫోరెన్సిక్, ఇవన్నీ డ్రైవర్ అన్ని టోటల్ మనకి కలుపుకొని 2778 అనమాట. అంటే 2778 వేకెన్సీస్ అనేది మనకి హోమ్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ కింద మనకి జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరెవరైతే ప్రజెంట్ ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా చాలా గుడ్ న్యూస్ ఇది. వాళ్ళు ఇంకా కొంచెం బూస్టప్ వస్తుంది, అంటే నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా ఫలానా టైంలో నవంబర్లో ఇస్తారు. డేట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు, 8 మంత్ అంటే ఆగస్టులో దీని నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా 100% మీ ఎఫర్ట్స్ని ఈ నోటిఫికేషన్ మీద పెట్టండి. తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, కష్టమేమో అనుకోకండి. కాంపిటీషన్ అనేది స్టార్టింగ్లో ఎక్కువే ఉంటుంది. వన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫైయర్ అంటే కాంపిటీషన్ అనేది చాలా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. అందరూ ఖచ్చితంగా మీ 100% ఎఫెక్ట్స్ని ఈ నోటిఫికేషన్ మీద పెట్టండి, చిన్న నోటిఫికేషన్ అని కాదు. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ కూడా చాలా పెద్ద నోటిఫికేషన్ చెప్పాలి సబ్ ఇన్స్పెక్టర్ది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిగతా అంటే వేరే డిపార్ట్మెంట్స్ గురించి కూడా వీడియో కావాలంటే దాని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.